తెలంగాణలో మూడో విడత పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వారంతా బారులు తీరుతున్న పరిస్థితి. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా గమనించవచ్చు. మూడో విడత పోలింగ్ తోటి ఈ పంచాయతీ ఎన్నికలు అయితే ఎండ్ అవబోతున్నాయి. ఈ రోజుతోటి ఈ మహబూబ్ నగర్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మహబూబ్ నగర్ లో పోలింగ్ ఏ విధంగా సాగుతుంది అన్న వివరాలు మా ప్రతినిధి శంకర్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ ఏంటి? మూడో విడత పోలింగ్ కు సంబంధించి అక్కడ ఓటర్లు క్యూ కడుతున్నారు అనుకోవచ్చా? ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జానంపేట గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ దగ్గర చూడొచ్చు క్లియర్ కట్ గా కూడా పూర్తి స్థాయిలో చలి అంతా కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పోలింగ్ కేంద్రాల దగ్గరికి తమ ఓటకును వినియోగించుకునేందుకు గ్రామ ప్రజలంతా కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ గా చూడవచ్చు. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 27 మండలాలలో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 563 గ్రామ పంచాయతీలకు గాను 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 504 గ్రామ పంచాయతీ స్థానాలకు 1620 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ గా గమనించవచ్చు. ఇక 4016 వార్డులు పోటీలో ఉన్నాయి. పోటీలకు గాను 9728 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి 5 గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించారు. ఎందుకంటే లక్ష్మాపురము, వంగరోనిపల్లె, కుమ్మరోనిపల్లె, కులుమోనిపల్లె, ప్రసాద్ నగర్ పంచాయతీల్లో అక్కడ ఎస్టీ రిజర్వ్డ్ కు సర్పంచ్ స్థానాన్ని కేటాయించారు. అక్కడ ఎస్టీలు ఎవ్వరూ లేకపోవడంతో గ్రామస్తులంతా కూడా అక్కడ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరించారు. ఇక ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చారగొండ మండలం ఎర్రవల్లిలో సైతం కూడా ఈ యొక్క ఎన్నికల బహిష్కరణ కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ డిండి నార్లాపూర్ రిజర్వాయర్ నిర్వహించొద్దంటూ కూడా గతం నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ వచ్చారు. అది వినకపోవడంతో ఇప్పుడు అక్కడ పూర్తిగా ఎన్నికలను ఎర్రవల్లిలో నిషేధించారు. ఇక ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి శంకరాయపల్లిలో సైతం కూడా అక్కడ కూడా ఎస్టీగా కేటాయించారు. అక్కడ కూడా ఎవరు లేకపోవడంతో అక్కడ కూడా ఎన్నికలు జరగడం లేదు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 7 చోట్ల ఎన్నికలు అనేది క్లియర్ కట్ గా బహిష్కరణకు గురైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా మనం క్లియర్ గా దగ్గర నుంచి కూడా చూడవచ్చు. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపైన ఇప్పటికే పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్. ఎన్నికల పిఓలు, ఏపీఓలుగా దాదాపు 1240 మందిని కూడా అధికారులు నియమించారు. దాంతో పాటు 22,000కు పైచిలకు ఆర్ఓలు కావచ్చు, రూట్లు, అదేవిధంగా జోనల్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, వెబ్కాస్టింగ్, ఆరోగ్య తదితర సిబ్బందిని కూడా నియమించినటువంటి సిచ్యువేషన్. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రధానంగా బిఎన్ఎస్ 163ని అమల్లోకి తెచ్చి పూర్తిగా దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఇప్పటికే బారులు తీరుతున్నారు. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఆ తర్వాత మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తంగా మనం ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. గత 4-5 రోజులుగా కూడా పూర్తిగా ప్రచారాన్ని నిర్వహించారు. ఓటు తమకు వేయాలని చెప్పి కూడా అభ్యర్థించారు. డబ్బు, మందు పంపిణీ విచ్చలవిడిగా సాగించినటువంటి సిచ్యువేషన్, ఓట్లు వినియోగించుకోవడానికి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్ గా కనపడుతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి వెబ్కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎక్కడైతే కౌంటింగ్ నిర్వహిస్తారో ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే చూస్తున్నామో ఈ టేబుల్ దగ్గర ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఓటు హక్కు ఎక్కడ ఉంది, వారికి సంబంధించినటువంటి స్లిప్స్ కావచ్చు, ఇవన్నీ వివరాలను కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళకు వివరించి పూర్తి స్థాయిలో వారిని ఓటు వేయించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 504 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తెలియనుండడంతో పూర్తి స్థాయిలో గ్రామాల్లో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి తొలి విడత, రెండవ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది కాబట్టి మూడో విడతలో అదే ప్రభావం ఉండబోతోందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ చాలా చోట్ల బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల గట్టి పోటీనిచ్చినటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఏదేమైనప్పటికీ
మొత్తంగా మరికొద్ది గంటల్లో వారి భవితవ్యం అంతా తేలినటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపించబోతుంది ప్రస్తుతం.